ప్రియమైన వారులారా, మరి ఒక వచనం ధ్యానించుకుందాం. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మత్తయి 7:18. దేవుడు జీవవృక్షమును మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును పెట్టారు. దేవుడు జీవవృక్షం పై ఉంటాడు, కానీ సాతాను ఆదామవ్వలను శోధించి చంపుటకు మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షం మీద పొంచి ఉంటాడు. అది చెడ్డ వృక్షం. దాంట్లో శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మము ఉంటుంది. అయితే ఇప్పుడు జీవవృక్షం అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షం అనగా లోకం. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుటము ఉంటుంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో తిరిగి మనకి పాప క్షమాపణ, ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోకంలో ఉండే ధన్యత దేవుడు మనకిస్తారు. ఇక్కడ సాతాను గురించి రాయబడి ఉంది. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చేదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 10:10. సాతాను మన ఆత్మలను చంపుతాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే మన ఆత్మలను బ్రతికించి ఆయనతో పాటు పరలోక స్థలముల్లో మనల్ని కూర్చొండబెడతాడు. కనుక దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించి తన కృపను తోడుగా ఉంచును గాక. ఆమేన్.